2019 ఎన్నికల్లో పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోవడమే కాక వాళ్ళ పార్టీ తరపున పోటీ చేసిన 70 మందికి పైగా అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితుల్లో అటువైపు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ చూడనటువంటి చారిత్రాత్మకమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న తర్వాత జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇక మనకి ఏదో ఒక బలం కావాలి అని చెప్పి వెళ్ళి బీజేపీతో ఎన్నికలు అయిపోయిన తర్వాత పొత్తు పెట్టుకున్నారు ఏదో ఎలకలు ఉంటారు అని. ఆయన రాష్ట్ర స్థాయి బీజేపీ నాయకులను ఎప్పుడూ లెక్క చేసింది లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రేంజ్ దేశం కదా, ప్రపంచ నాయకుడు ఆయన చాలాసార్లు చెప్పారు. అందుకని చెప్పి రాష్ట్ర బీజేపీ నాయకులను ఎప్పుడు పట్టించుకున్నది లేదు. అసలు వాళ్ళని దేకడు. ఏదైనా ఆయనకు ఢిల్లీ డైరెక్ట్ నరేంద్ర మోదీతో కాల్ చేసి సన్నిహిత్యం ఆయనకున్నప్పుడు వీళ్ళని ఎందుకు పట్టించుకుంటాడు, అది కూడా ఆయన చెప్పిందే. సరే పోనీయండి, ఇలా బీజేపీతో పొత్తులో పేరుకు పొత్తే కానీ ఇంకా చేసింది ఏం లేదు. బయటకు అఫీషియల్గా బీజేపీతో, అన్అఫీషియల్గా టీడీపీతో, ఇది ఓపెన్ సీక్రెటే. సరే ఇది ఇలా సాగుతూ ఉండగానే టీడీపీతో ఉన్నటువంటి బంధాన్ని బహిర్గతపరిచారు, అధికారికంగా పొత్తు ప్రకటించారు. దాంతోపాటు బీజేపీ కూడా మాతోనే కలిసి వస్తుందని చెప్పి అయితే ప్రకటించారు. అప్పటి నుంచి బీజేపీని కలుపుకొని పోవాలని చెప్పి మరి ఆయనకు ఉన్నటువంటి అవకాశాలు ఏంటో ఆయన ఉపయోగించుకొని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ప్రయత్నాలకు బలం చేకూరే విధంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పీఠం మీదకు పురంధరేశ్వరి గారు వచ్చారు. మేడం గారు కూడా రెగ్యులర్గా నివేదికలు ఢిల్లీకి టీడీపీ జనసేనతో పోతే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి ఆమె నివేదికలు పంపించుకుంటూ వచ్చారు. అవి చూసే కాబోలు జనసేన అధ్యక్షుడు కూడా బీజేపీ మాతోనే వస్తుంది అని చెప్పి చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నాయి, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. సో ఫైనల్గా బీజేపీ పవన్ కళ్యాణ్ను పక్కన పెట్టేయాలి, ఒంటరిగానే పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అయితే ఉంది. ఇక ప్రకటించడం ఒకటే తరువాయి. పవన్ కళ్యాణ్ ఇంకా పక్కన పెట్టేయాలి, చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాళ్ళు ఎట్లానే చేసుకొని మనమైతే సొంతంగానే పోవాలి అని రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి ఢిల్లీ నుంచి సంకేతాలు వచ్చినట్టున్నాయి. సో 175 నియోజకవర్గాలను పోటీ చేసి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు అయిష్టంగానే ఆమెకేమో టీడీపీ జనసేన తెల్లాలి, సో ఎక్కడ దగ్గర నుంచి పోటీ చేస్తే ఎంపీగా గెలుస్తాం, మళ్ళీ సెంట్రల్కి వెళ్ళి ఏమన్నా బీజేపీ కంటిన్యూ అయితే ఆంధ్రప్రదేశ్ కోటా కింద మినిస్టర్ అవ్వచ్చు అన్నది ఆమె ఆలోచన. బీజేపీ మరో విధంగా ఆలోచిస్తున్నట్లుంది. వాళ్ళతో కలవకుంటేనే బీజేపీ కనీస గౌరవమున్నా ఉంటుంది. జాతీయ స్థాయిలో 14లో కలిసి 18లో తిట్టుకొని 19లో విడిగా పోటీ 24 మళ్ళీ చేసి ఇదే జాతీయ స్థాయిలో కూడా బీజేపీకి మంచిది కాదు, గౌరవం ఉండదు అని వాళ్ళు భావిస్తున్నట్లుగా అయితే సమాచారం. అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా సొంతంగా మనం ఎదిగే ప్రయత్నాలు చేద్దాంలే అని చెప్పి ఇంకా పవన్ కళ్యాణ్ మనతో కలిసి రాను టీడీపీతో వెళ్తా అన్నప్పుడు ఆయన్ని కూడా పక్కన పెట్టేసి మనం వెళ్దామని చెప్పి ఒంటరిగానే బీజేపీ నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తోంది. సో పవన్ కళ్యాణ్ పక్కన పెట్టేసి వాళ్ళు ఇంకా ప్రకటించబోతున్నారు. కాదు కూడదు అని కలిసి వెళ్ళాలి అంటే మనం ఎప్పుడో మాట్లాడుకున్నాం. బీజేపీ ఒక ప్రపోజల్, సీఎం అభ్యర్థి ఎవరు అనేది మేము కాపు అభ్యర్థి అనుకుంటున్నాం కాబట్టి కాపు అభ్యర్థిని జనసేన టీడీపీ కూటమిలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే అప్పుడు బీజేపీ కలిసి వస్తుంది. ఇంకా చంద్రబాబు నాయుడు గారికి అది అయ్యే పనేనా? ఇంపాసిబుల్. సో నెక్స్ట్ ఎన్నికలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చినట్లే జనసేన టీడీపీ ఒకవైపు, బీజేపీ ఒకవైపు, కాంగ్రెస్ ఒకవైపు, విపక్షాల వైపు నుండి ఇంకా అధికార పార్టీ నుండి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా తన పాలన మీద రెఫరెండం కోరుతూ జనాల ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి చూడాలి ఢిల్లీలో పవన్ కళ్యాణ్ ఇంకేమైనా తన చివరి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడా, లేదు ఇప్పటికే బీజేపీ నిర్ణయం తీసేసుకొని ఆయన్ను పక్కన పెట్టేసి ప్రకటన చేయడం ఒకటే మిగిలిందా అంటే వెరీ వెరీ సూన్ తెలుస్తుంది.